వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఇవాళ అనంతపురంలో వైసీపీ వర్సెస్ టీడీపీ. మాజీ వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య మాటల యుద్ధం చెలరేగుతుంది. ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారిపోయింది. ముఖ్యంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎంఎస్ రాజుపై చేసిన ఆరోపణలతో ఈ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. ఒకసారి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏమన్నారో మనం గమనిద్దాం. చెప్పుల షాప్లో పనిచేసే దగ్గర నుంచి ఈరోజు లోకేష్ బినామీగా ఎదిగేంత వరకు నీ చరిత్ర అందరికీ తెలుసునన్నా. ఎంఎస్ రాజు గురించి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. చెప్పుల షాపులో పనిచేసే అప్పటి నుంచి లోకేష్ బినామీగా మారే వరకు నీ చరిత్ర అందరికీ తెలుసు అంటూ ఈయన ఎంఎస్ రాజుపై ఆరోపణలు చేశారు. సరే, మరొక ఆరోపణ కూడా చేశారు, దాన్ని కూడా పరిశీలిద్దాం. ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విల్ల ఎట్లా కొంటివిరా బాబు? నీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా కొన్నావంట కదా. ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విలువ చేసే విల్లాను ఎలా కొన్నావు? అలాగే టీడీపీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది స్థలం కూడా నీ పేరు మీదే ఉందంటూ ఇటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎంఎస్ రాజుపై ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్గా ఎంఎస్ రాజు కూడా కౌంటర్ చేశారు. దాన్ని కూడా చూద్దాం. ₹1 ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్కి, తెలుగుదేశం పార్టీకి కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ₹1 కూడా తను అక్రమంగా సంపాదించారని నిరూపిస్తే తిరుమల వెంకన్న సాక్షిగా టీడీపీ పార్టీకి, టీటీడీ బోర్డు మెంబర్కి, ఎమ్మెల్యే పదవికి, టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ఎంఎస్ రాజు కౌంటర్ చేశారు. దానికంటే మరో ముఖ్యంగా దీన్ని నిరూపించకపోతే ఎంఎస్ రాజు ఏం చేస్తారో అది కూడా చెప్పారు. దాన్ని కూడా చూద్దాం. గురువారం లోపు ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే కొడక్క చెప్పు తీసుకొని కొడతానా. కొడక్క ఏమనుకుంటానోలే, నువ్వు రెడ్డి పొగరు చూపిస్తే కొడక్క నేను మాదిగ పొగరు చూపిస్తా. గురువారం లోపు అంటే ఇవాళలోగా ఏవైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేశారో వాటిని నిరూపించకపోతే, అనుచిత వ్యాఖ్యలు చేసి నువ్వు రెడ్డి పొగరును చూపిస్తే నేను మాదిగ పొగరు చూపిస్తా అంటూ ఘాటుగా స్పందించారు. సరే, ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం. మరి ఇవాళ జరిగిన చర్చ ఏంటి చూద్దాం. ఇవాళ డెడ్ లైన్ కారణంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇటు వైసీపీ నాయకులు, ఇటు టీడీపీ నాయకులు ఏవైతే ఆధారాలతో నిరూపించాలని టీడీపీ నాయకులు సవాల్ విసిరారో ఎంఎస్ రాజు ఆ సవాల్ని ఈరోజు నిరూపించాలంటూ ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా అనంతపురంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అటు టీడీపీ నాయకులను, ఇటు వైసీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అందులో భాగంగా వైసీపీ నాయకుడైనటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇంటిని తనిఖీ చేస్తుండగా అక్కడ కంకర రాళ్ళు, అలాగే మద్యం బాటిళ్లు, ఖాళీ మద్యం బాటిల్ దొరికినట్లు పోలీసులే వెల్లడించారు. ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇందులో వాస్తవం ఎంత అనే దానిపై ప్రజలు ఉత్కంఠగా వేచి చూశారు. కానీ ఇందులో వాస్తవం ఎక్కడ తేలింది? నిజంగా మడకశిర ఎమ్మెల్యే 7 కోట్ల విల్లా కొన్నాడా? మరి కొంటే ఆధారాలతో ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు చూపించలేదు? మరి ఎంఎస్ రాజు గారి పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారు? అసలు దీనిపైనుంట రాజకీయ కోణం ఏంటి? ఇవన్నీ ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. ఒకవేళ నిజంగా ఎంఎస్ రాజు గారు విల్లాలు కొని ఉంటే, మంత్రి లోకేష్ బినామీ అయితే వైసీపీ వాళ్ళు నిరూపించాలి. మరి ఏం జరిగింది? టోటల్గా అనంతపురంలో ఏమీ జరగలేదు. ఇరు పార్టీ నేతలు హడావడి చేశారు, అక్కడితో ఆగిపోయింది. వీళ్ళు అక్రమాలు చేశారని వీళ్ళు చెప్తారు, అక్రమాలు నిరూపించాలని వాళ్ళు చెప్తారు. మధ్యలో ప్రజలు చోద్యం చూస్తారు, అంతే.